హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అఫ్రీన్ బ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఏఎంబి మాల్కి వచ్చాం, వెళ్తున్నాం. ఈ ఫ్లేవర్ దాటిన తర్వాత కనిపిస్తుంది చూసారా, అదే మాల్. అది ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం కానీ ఈరోజు అవ్వింది మాకు. చాలామంది అన్నారు మాల్ అయితే బాగుంటుంది, చూడాలి అని చెప్పి అన్నారు. ఇదే ఫస్ట్ టైం రావడం. సైడ్ నుంచి చూస్తుంటే మాల్ అయితే చిన్నగా అనిపిస్తుంది కదా, కానీ లోపలైతే చాలా బాగుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్కింగ్కి వెళ్తుంది కార్. ఇది సైడ్ ఎంట్రన్స్ కూడా ఉంది, ఫ్రంట్ అవుట్ ఎంట్రన్స్ ఉంది. పిల్లలు హాలిడేస్ కదా, సమ్మర్ అని చెప్పి ఇంకా మాల్కి వచ్చాం. ఇది ఒక ఎంట్రన్స్. ఇది ఫ్రంట్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. వీళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయినారు, నేను వెనకాల వెళ్తున్నా. ఇది ఇటువైపు ఎంట్రన్స్ కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది, కానీ ఫ్రంట్ అయితే ఇంకా ఓపెన్గా ఉంది. చూపిస్తాను. ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి, క్లాతింగ్ కానీ, జ్యువెలరీ ఉంది, టాయ్స్ ఉన్నాయి, గేమింగ్ జోన్ ఉంది, స్నో వరల్డ్ ఉంది. ఎక్కడికక్కడ యాక్సిలేటర్లు అన్నీ ఉన్నాయి, లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళు అంటే వెళ్ళడానికి కూడా బాగానే ఉంది. ఎంతమంది వచ్చినా మాల్ అయితే ఖాళీగానే అనిపిస్తుంది. ఏ టాయ్స్ అంటే ఇది ఒక్కొక్కటి 2000, 1600, 1500 అలా ఉన్నాయి. బాధ్యత కొనమన్నాడు కానీ అంత కాస్ట్ కొనలేముగా, ఎందుకు వద్దన్నాం. మాల్ అయితే చాలా నీట్గా ఉంది, ఎక్కడికక్కడ స్టాఫ్ ఉన్నారు. టాయ్స్ డోంట్ టచ్, డిఫరెంట్గా ఉన్నాయి టాయ్స్ కూడా, కానీ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంది. తగ్గి ఉంటే కనుక బాగుండేది, పిల్లలకి తీసుకోవడానికి బాగున్నాం. ఓకే, ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దాం. పిల్లల్ని గ్యాదర్ చేయలేకపోతున్నాం. వాళ్ళు పట్టుకెళ్ళేది ఏంటంటే ఏంటో వుడ్ది పట్టుకెళ్తున్నారు. అవి నాలుగు వైపులో పెట్టి వాటిలో ఇలాగా ఈ ప్లాంట్స్ పెడుతున్నారు మధ్య మధ్యలో, దానికోసం సెటప్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఇవి కింద పార్కింగ్ నుంచి పైకి రావడం కదా, ఫాస్ట్ ట్రాక్ స్టార్టింగ్లోనే ఉంది. అన్ని బ్రాండ్లు ఉన్నాయి. మీకు బయట కనిపించే ఎక్కడెక్కడ విడివిడిగా ఉంటాయి కదా షాప్స్ అన్నీ కూడా, ఇక్కడైతే అన్నీ కలిపి ఒక చోటే ఉంటాయి. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫుడ్ కోర్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మన రంజాన్ అయింది కదా స్పెషల్, రంజాన్ థీమ్ ఇంకా తీయలేదు. అవన్నీ రంజాన్. ఏ మాల్ పెట్టినా లేడీస్ సంబంధించి తప్ప జెంట్స్కి ఏది ఉపయోగపడదు. సరిగ్గా తిరగలేదు. ఇదంతా జ్యువెలరీ ఒకవైపు చూసినట్టు, చైన్స్ అని, బ్యాండ్స్ అని, క్లిప్స్ అని చాలా ఉంది. చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి. ఈ మన మాల్స్ అన్నీ కూడా లేడీస్ సంబంధించి
ఆలోచించి ఆలోచించి పెడతారు కదా, దాని గురించి వాళ్ళకే షాపింగ్ అంతా కూడా. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళండి, బాగుంది మాల్, చూడొచ్చు. మా ఫీ అయితే తిరిగేస్తుంది. ఏంటవి? గాజులు చూస్తున్నా. ఓకే, నెక్స్ట్ వేరే చోటుకి వెళ్దాం. ఇవి టాయ్స్, బాగున్నాయి. టాయ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, క్యూట్గా స్వీట్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ స్టోర్సే. చూడండి, మొత్తం 6 ఫ్లోర్స్ ఉన్నాయి. 5 ఫ్లోర్స్లో అన్నీ ఉన్నాయి. ఫ్లోర్కి స్టాల్స్ ఉన్నాయి. ఓపిక్గా తిరగడమే షాప్ అంతా, మాల్ అంతా. ఇక్కడేమో ఈ పిల్లలు ఆడడానికి కార్స్ అవి ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లోర్ అంతా కూడా. పిల్లలు అయితే ఎక్కించమని అన్నారు, కానీ అన్ని చోట్ల ఎక్కియే కదా, ప్రతి మాల్లోనే ఉంటాయి. ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటే రైడ్స్ ఎక్కిందాం, లేదంటే స్నోకి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. అవి అయితే ఎక్కించలేదు. ఏడుస్తున్నారు, ఇంకా జాయిగా తీసుకెళ్ళిపోయాం. రెడ్ కలర్ లిప్స్టిక్, మేకప్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఇక్కడ బోల్డ్ ఉన్నాయి. లిప్స్టిక్, ఐబ్రోస్ అన్నీ చెప్తున్నా. అలాగే అలా తిరిగి అక్కడ బట్టలు చూసాము. అలా వద్దనేసి వెళ్ళిపోయాము. అలా చూసుకుంటా మా మమ్మీ ఇది తీసుకుంటావా అని అడుగుతుంది. నేనైతే మేము మాట్లాడుకొని వెళ్ళిపోయాను. మా వాజిత్ అయితే అలా వాడికి ఇష్టమైనవి అలా చూసుకుంటూ కూర్చున్నాడు. మా మమ్మీ ఏమో వాజిత్కి నాకు చూస్తుంది మేము తీసుకోవాలా అని. ఇక్కడైతే మా అబ్బా వీడియో తీద్దామని డ్రెస్సులు చూపిస్తున్నాడు నీట్గా. మా అమ్మ వాజిట్కి చూస్తుంది ఏమైనా ఫస్ట్.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్. అవి ఎదురుగుంటా థియేటర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా షాప్స్ ఉన్నాయి, అటువైపు ఉన్నాయి. లో 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 రేంజ్ కూడా ఉన్నాయి, అంటే ఒక మిడిల్ క్లాస్ లో బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి కూడా షాప్స్ ఉన్నాయి. ఇదంతా పర్ఫ్యూమ్. నేనైతే అక్కడ వీడియో తీసుకున్నాను. అలా చూస్తే బట్టలు ఉన్నాయి. లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. అలా పైకి వెళ్ళాక ఆపేశారు. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చాం. ఈ థర్డ్ ఫ్లోర్లో కిడ్స్ జోన్ ఉంది. పిల్లలు ఆడుకునే గేమ్స్ అలా ఉన్నాయి. మా బాధ్యతలు ఇక చూడు, గేమ్ క్రికెట్లు అన్ని చూడడానికి వెళ్తున్నాడు. ఇక్కడ చూసి ఒకసారి మళ్ళీ ఫోర్త్ స్నో కింగ్డమ్ అని చెప్పి ఉంది. అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా కాస్ట్లీ. పర్ హెడ్ 750 అవుతుంది. 12D మూవీ ఒకటి ఉంది. 12D మూవీకి ఒక 150. టోటల్గా రెండు తీసుకుంటే కనుక 850కి పర్సన్కి వస్తుంది. కిడ్స్కి అయితే 750. తీసుకుని ఇంకా మూవీకి ఇంకా టైం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి స్నోకి వచ్చాం. రెండు ఒక చోటే. అక్కడికి వెళ్ళిన తర్వాత జాకెట్స్ ఇస్తున్నారు. ఈ జాకెట్స్ అన్నీ ఫ్రీయే, ఆ కాస్ట్లో అన్నీ కూడా. హ్యాండ్కి గ్లౌజెస్ కానీ, షాక్స్ కానీ, షూ కానీ అన్నీ అక్కడ మనం టికెట్ చూపిస్తే సైజ్ బట్టి ఇస్తారు, లేదంటే అక్కడ ఉంటాయి తీసుకోవడమే. అవి తీసుకొని ఇలా వేసుకొని వెళ్ళాలి. అందరూ రెడీ అవుతున్నారు. రెడీ అవుతున్నాము.
సాక్స్లు షూస్ వేసుకొని కొన్ని మర్చిపోతే అడిగి అప్పుడు అందరూ జాకెట్లు అన్నీ వేసేసుకున్నాక ఇలా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ ఒక రూమ్లా ఉంది, లైట్గా కూలింగ్ ఉంది. ఇదంతా ఇక్కడ ఫొటోస్ అయితే దిగి తనకి బాగుంటుంది అని చెప్పి ఇలా ప్లేస్ ఉంచారా ఏంటో తెలియదు, కానీ స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. ఇక అక్కడ సెక్యూరిటీ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి అందులోకి వెళ్ళాలి. ఒకవేళ టెంపరేచర్ చేంజ్ అవుతుందనో ఏంటో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఒక ఫొటోస్ కోసం పెట్టినట్టుకున్నారు. పిల్లలు చూడండి అలా బాగానే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆవిడైతే కనుక బయటికి ఎగ్జిట్కి వెళ్ళిపోవాలని చెప్పి అడుగుతుంది. మేము అదేంట్రా అనుకున్నాం. ఇది స్టార్టింగ్. లోపలికి వెళ్ళాం అంతే, ఇంకా చాలా చల్లగా ఉంది. అందరూ ఆ షూతో నడవలేక కొద్ది బరువుగా ఉంటాయి కదా, అలా నడుస్తున్నారు. ఇక్కడ పాండాస్ ఉన్నాయి. అది ఏం పాండాస్ అయ్యి? స్నోలో ఉంటాయి కదా అవి. నేను భలే ఎంజాయ్ చేశాను, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. పాండాలు హౌస్లు ఇలా గోడ కట్టిపోయింది. అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోస్ దిగడానికి ఇవి ఆర్చ్ అవి ఉన్నాయి కదా, మ్యూజిక్ అవి వస్తున్నాయి అక్కడ. స్నో అంతా అలా ఆడుకోవడానికి బాగుంది. గేమ్స్ కూడా ఉన్నాయి. చిన్న జంపింగ్ ఉంటుంది కదా, పిల్లలు జంప్ చేస్తారు, అది కూడా ఉంది. ఈ టైర్స్ పెట్టుకొని అలా పైకి వెళ్ళి పైనుంచి జారడానికి ఉంది. చిన్న వాజ్ కింద పడుకున్నాడు. ఇదంతా సిట్టింగ్ కోసం, ఇదంతా ఐస్. ఇది ఐస్ అలాగా పెట్టారు, సోఫా లాగా అంటించేసాడు. అప్పుడు వాటి మీద కూర్చుంటే చల్లగా ఉంది. అవును, చాలా కూలీగా ఉంది. చూడండి మొత్తం అంతా అది స్నో, వైట్గా కనిపించేది అంతా స్నో. అది చాలా చల్లగా ఉంది. అసలు క్యాప్ తీసాక కొంచెంసేపు ఉండలేకపోయాం. అసలు ఒక 1 అవర్ కూడా ఉండలేదు లోపల. పైగా అవి గంతులేస్తుంది. అవి బాగుందా? చాలా బాగుంది.
ఇంకా అఫీని దాని మీద పెట్టుకొని తోటతో లాగుతున్నా. చాలా తేలిగ్గానే వస్తుంది, బరువుగా ఏం లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది మా అఫీ? జంపింగ్ ఉంది కదా అక్కడ, అది అక్కడికి వెళ్ళాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నీకోసం అఫ్రీ వ్లాగ్స్ని గంట కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా 12Dకి వచ్చినాం. మూవీ ఒక 5 minutes ఉంది. ఇది మూవీ అయితే రోలర్ కోస్టర్ అయ్యి వచ్చింది, బాగుంది. అయితే ఇది మూవీ కూడా చూడొచ్చు, పర్లేదు. ఇంకా ఎండింగ్లో అంటే ఇందులోంచి రావడానికి కాదు, వాళ్ళు సరదాగా దాంట్లోకి వెళ్ళి వీడియో దిగారు.